అమీర్పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఓయూ నుండి విద్యార్థులంతా తరలివెళ్లి ఆంధ్ర విగ్రహాలన్నింటినీ తొలగించి కృష్ణా నదిలో వేస్తామని ఆంధ్ర ప్రాంతంలో నాయకులు అమరావతిలో తీసుకోవాలని హెచ్చరించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఓయూ జేఏసీ నేత శివప్రసాద్ మాట్లాడారు. ఓయూ జేఏసీగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు వెంటనే ఈ విగ్రహాలు తొలగించండి, లేకపోతే ఆంధ్ర విగ్రహాలు తొలగించండి, లేకపోతే మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ విద్యార్థులు ఉద్యమకారు అందరూ కూడా వ్యూహాలు పొందాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుందని చెప్పేసి ఎంతో మంది పోరాట ఫలితంగా ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వలన తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇవాళ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. హైదరాబాదు నడిబొట్టున దేనికోసం మీరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చింది? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా మీకు విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ కోసం కొట్లాడిన తమ ప్యానల్ని పనంగా పెట్టినటువంటి కొండలక్ష్మి బాబూజీ కావచ్చు, ఇంకా కాళోజీ నారాయణ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, ఇలాంటి విగ్రహాలు పెట్టాలి తప్ప ఆంధ్ర వారి విగ్రహాలు పెట్టడానికి నీకున్నట్టు ఉద్దేశం ఏంది? ఇంకా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాదు. ఒకవైపు రైతులు ఒడ్లు కొనలే అని చెప్పేసి నానా గోసలు పడి ఏడుస్తూ ఉన్నారు రోడ్ల మీద. నువ్వేమో ఆంధ్రలో విగ్రహాలు ఆవిష్కరించుకుంటా నవ్వుకుంటా ఇక్కడ తిరుగుతూ ఉన్నావు. ఏమైనా నీకేమైనా జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రజలారా, రేవంత్